హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. సో డిఫరెంట్గా జ్యూసెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళందరికీ కూడా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా మస్క్ మిలన్ జ్యూస్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుందండి. అలాగే బయట మనకి చాలా వేడిగా ఉంటుంది కదా, ఒంటికి చలవ చేసే మస్క్ మిలన్ జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది. కడుపు నిండా చల్లగా ఉందని చెప్పారు. సో మస్క్ మిలన్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మస్క్ మిలన్ అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో సీడ్స్ని అయితే తీసేసుకోండి. సీడ్స్ని తీసేసిన తర్వాత ఈ విధంగా గరిటెతో చూపిస్తున్న విధంగా, లేదంటే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని కూడా పీసెస్ని తీసుకోవచ్చు. నేనైతే గరిటెతో ఈ విధంగా తీస్తున్నాను. ఇలా మస్క్ మిలన్లో ఉన్న గుజ్జు అంతా కూడా తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. మనం రెగ్యులర్గా మస్క్ మిలన్ మిల్క్ షేక్ చేస్తూ ఉంటాము, నార్మల్గా జ్యూస్ అనేది చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఒకేలాగా ఇస్తూ ఉంటే పిల్లలకి నచ్చదండి. ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా భోంచేశాక కూల్గా ఇవ్వండి. ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. సో నేనైతే ఈరోజు డిఫరెంట్గా అయితే తయారు చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, వేడి కూడా ఎక్కువ అవుతుంది కదండి. సో అప్పుడు మనం ఈ విధంగా చలవ చేసేలాగా, బాడీకి కూల్ ఉండేలాగా మస్క్ మిలన్ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మస్క్ మిలన్ మొత్తం అంతా కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత మిక్సీ జార్ పైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను ప్యూర్గా మస్క్ మిలన్ అయితే జ్యూస్ పట్టేసేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ముందుగానే సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్స్, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం అయితే ముందుగానే నానబెట్టేశానండి. సో ఈ విధంగా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకు వాటర్ని అయితే వేడి చేసుకోండి. వాటర్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకొని సగ్గుబియ్యాన్ని కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలండి. అవి మనకి జల్లీ బాల్స్ వచ్చేలాగా సగ్గుబియ్యాన్ని అయితే ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉడికిపోతుంది. ఇంకాస్త ఉడకాలండి. లో ఫ్లేమ్లో చక్కగా వాటర్లో ముందుగా సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించుకోండి. ఈ విధంగా సమ్మర్లో సగ్గుబియ్యం తీసుకున్నా కూడా మనకి ఒంటికి చలవ చేస్తుంది. చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం అనేది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి పాలనైతే యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ పాలు యాడ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక మిల్క్ ప్యాకెట్ మొత్తాన్ని కూడా వేసేసాను. పాలు మొత్తం యాడ్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ పచ్చి పాలైనా వేసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలు కూడా వేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ పాల ప్యాకెట్ డైరెక్ట్గా వేసేసాను. సో ఇప్పుడు మనం పాలైతే వేడి చేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి. మనకి ఈలోపు పాలైతే వేడైపోతాయి. హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి. పిల్లలు వచ్చేలోపు ఈ విధంగా అయితే జ్యూసెస్ ట్రై చేయండి. సో మీకు ఇక్కడ చూస్తున్నారా, పాలైతే హీట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మరి కాస్త మరిగించుకుందాము పాలైతే. ఇలా పాలనేవి చక్కగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని వేసుకోవడానికి ముందుగా బౌల్లోకి కొద్దిగా పాలనైతే తీసుకున్నాను. అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఎలాంటి ఉండలు అనేవి లేకుండా మొత్తం అంతా ఇలా కలుపుకేసుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మన పాలనేవి మరిగిపోయాయి కదా, అందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి వేసేసుకోండి. కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే మనకి పాలనేవి మరి కాస్త చిక్కబడతాయి కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత. ఇక్కడ మీకు షుగర్ వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను చూపించిన బౌల్ షుగర్ అయితే వేసేసాను. మీరైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోవచ్చండి. నేనైతే ఒక కప్పు వేసేసాను. షుగర్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఈ వేడికే మనకి షుగర్ వచ్చేసి కరిగిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. నేనైతే ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. నేను ఇక్కడ చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. దాన్నైతే పక్కన పెట్టేసుకోండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న జ్యూస్ ఉంది కదండి, పూర్తిగా చల్లారిన తర్వాత పాలు సగ్గుబియ్యం ఉడికించుకున్నాం కదా, అది మొత్తం కూడా బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి. కూల్గా అయిన తర్వాత మాత్రమే వేయాలి జ్యూస్లోకి. ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోండి. సబ్జా గింజలని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా జ్యూస్లో కలిసేలాగా కలుపుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి సమ్మర్లో అయితే. సో మన మస్క్ మిలన్ జ్యూస్ అయితే ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత మన టేస్టీ మస్క్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో ఫైనల్గా మన జ్యూస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో మనం మస్క్ మిలన్ జ్యూస్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే వస్తుంది ఫైనల్ లుక్. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా గ్లాసెస్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకోండి. పిల్లలు రాగానే లంచ్ చేశాక ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టిన తీసుకోవచ్చు, లేదంటే బయట ఈ విధంగానే కూడా తీసుకోవచ్చు కాస్త చల్లారాక. బట్ సమ్మర్ కదండి, ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తే మనకి కూల్గా చాలా చాలా బాగుంటుంది. సో పిల్లలు లంచ్ చేయగానే ఇలా ఒక గ్లాస్ ఇవ్వండి, తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మీరు కావాలనుకుంటే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. మా పిల్లలు తినరు, సో నేను ఇక్కడ జస్ట్ అలా గార్నిష్కి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఫైనల్గా చాలా చాలా టేస్టీగా ఉండే మస్క్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. సమ్మర్లో మీరు ఒకసారి ట్రై చేసి మీరు ఒక గ్లాస్ తాగి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.